వెల్కమ్ టు కీటాక్స్. ఎన్టీఆర్ మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ తెలుగునాట మొత్తం మళ్ళీ ఎందుకు చర్చ జరుగుతోంది? కేవలం రాజకీయాలే కారణమా? కాదు, అంతకు మించిన ఇష్యూస్ ఇందులో ఖచ్చితంగా ఉన్నాయి అని కాస్త డీటెయిల్డ్ గా చూస్తే మనకి తెలిసిపోతుంది. అవేంటో మనం వన్స్ ఫర్ ఆల్ చూద్దాం. చూస్తే ఎన్టీఆర్ అలా ఫ్లరిషింగ్ గా ఉండటం అనేది ఎవరి కళ్ళకి గ్లేర్ లా తగులుతోంది అనే పాయింట్ మనకి 100% అర్థమైపోతుంది. అన్నట్టు ఇందులో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒకటే కాదు, ఇంతకు మించిన కారణాలు డెఫినెట్ గా ఉన్నాయి. దిస్ ఈజ్ కీటాక్స్ స్పెషల్. ఎన్టీఆర్ సినిమా వార్ 2 రిలీజ్ అయిన తర్వాత పొలిటికల్ టెన్షన్స్ ఒక్కసారిగా పెరిగాయి. ఆ ఎమ్మెల్యే ఎవరో అరాచకంగా మాట్లాడడం అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చిర్రెత్తించింది అని ఏపీ మొత్తం మాట్లాడింది, తెలంగాణ కూడా చూసింది. అయితే దీనికి కేవలం రాజకీయ పరమైన కారణాలే ఉన్నాయి అని అనుకుంటే గనక ఇష్యూ మనకి 50% మాత్రమే అర్థమైనట్టు. దీంట్లో అంతకు మించిన సబ్జెక్ట్ ఉంది, ఆస్పెక్ట్స్ ఉన్నాయి అని తెలిస్తేనే అసలు ఈ ఇష్యూ గ్రావిటీ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ డెవలప్మెంట్స్ ఎలా ఉండొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. మొదట రాజకీయ విషయాలకు వద్దాం. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నా మీద ఉన్నంత కాలం అనేసరికి రాజకీయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఈ తారక రామారావు ఆ తారక రామారావుకి తనయుడి కొడుకు. ఇండియాలో ఏపీలో లీగల్ హెయిర్ అనే దానికి సూటబుల్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే కొడుకు కాబట్టి ఆయన ఇప్పుడు తాత ఆశీస్సులు అని మాట్లాడుతూ ఉండేసరికి చాలా మంది ఉలిక్కిపడ్డారు. ఆ చాలా మంది ఎవరో మనకి ఇట్టే అర్థమైపోతుంది, పెద్దగా ఆలోచించక్కర్లా. పైగా ఎన్టీఆర్ ఎప్పుడు పక్కనోళ్ళ మీద డిపెండ్ అయ్యే రకమో లేకపోతే జాకీలేసి లేపితేనో లేచే తరహానో కానే కాదు. స్వయం ప్రకాశం ఉన్నవాడు, నేరుగా మాట్లాడగలడు. రూపురేఖల్లోనే కాదు వాగ్ధాటిలో కూడా ఎన్టీఆర్ ని ఈ జనరేషన్స్ కి చూపించగలిగిన కేపబిలిటీ ఉన్నాడు. నాకు ఇప్పటికీ గుర్తు, 2009లో ఎన్టీఆర్ టీడీపీ కోసం ప్రచారం చేస్తున్నప్పుడు ఒక చోట టీడీపీ లెఫ్ట్ పార్టీలు అంటే పసుపు కుంకుమలమ్మ, ఇవి పార్టీలు కాదు అని మాట్లాడాడు. అప్పట్లో ఎన్టీఆర్తో ప్రచారంలో పాల్గొన్న నేటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నేను అడిగా, అన్న స్పీచ్లు ఎవరు రాసేవాళ్ళు అంటే స్పీచ్లు ఎవరు రాసేవాళ్ళు కాదన్న, లోకల్ ఇష్యూస్ మాత్రమే చెప్పేవాళ్ళు, మిగతాదంతా ఆయనే మాట్లాడేవాడు అని ఆయన చెప్పడం నాకు ఇప్పటికీ గుర్తు. అంటే ఆసుగా మాట్లాడడము, ధారాళంగా ఎమోషనల్గా జనం నాడితో కనెక్ట్ అయ్యేలాగా రాజకీయాన్ని నడపటం ఈ ఎన్టీఆర్కి తెలుసు అని చెప్పడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ అవసరంలా. ఇలాంటివన్నీ తెలుసును కాబట్టే ఇప్పుడు ఎన్టీఆర్ తాత పేరు చెప్తే చాలా మంది ఉలిక్కి పడుతూ ఉన్నారు. ఇది రాజకీయ కోణం. ఇక సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ ఎంత పొటెన్షియాలిటీ ఉన్న నటుడు అనేది ఇప్పుడు దేశం మొత్తానికి తెలుసు, తెలుగు వాళ్ళకే కాదు. డాన్స్ విషయానికి వచ్చినా, యాక్షన్ సన్నివేశాలకు వచ్చినా, మరీ ముఖ్యంగా క్లోజ్అప్ సీన్స్ లో ఇంటెన్సిటీ, వాయిస్ మాడ్యులేషన్ లో డెప్త్ లాంటి విషయాలకు వస్తే ఎన్టీఆర్ న్యూమరో యునో అంటే వన్ అండ్ ఓన్లీ, అసలు పోటీ లేనట్టుగా కనిపిస్తూ ఉంటాడు. అందుకోసమే ఎన్టీఆర్ లాంటి నటుడు అలా ఉంటే ఇక ఆ దరిదాపుల్లో మిగతా వారు ఎస్టాబ్లిష్ కావడము, మోక్షం కలగటం అనేది అంత ఈజీ కాదు. అర్థమవుతుంది కదా. అందుకోసమే ఎన్టీఆర్ సినిమాల మీద కూడా ఇప్పుడు గురి పెట్టాలి అని కొందరు ట్రై చేయడం కనపడుతోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, అటు రాజకీయ అటెంప్ట్స్ అయినా ఇటు సినిమాల విషయంలో అయినా ఎన్టీఆర్ 20sలోనే ఇలాంటి అడ్డంకులన్నింటినీ ఫేస్ చేసి దాటి వయసుతో పాటు పరిణతి చెందుతూ ఇప్పుడు 40sలో ఉన్నాడు. మరి అప్పుడే అడ్డుకోలేనప్పుడు మరి ఇప్పుడు ఆ ఇంపాక్ట్ని తట్టుకోగలరా అంటే సమాధానం ఈజ్ వెరీ సింపుల్, యూ టు నో దట్. ఇంకొక మాట, ఎన్టీఆర్ స్వయం ప్రకాశం ఉన్న సూర్యుడు లాంటి పర్సనాలిటీ. వెలుగు కోసం ఎవరి మీద ఆధారపడమో, ప్రొజెక్షన్స్ కోసం ప్లానింగ్ చేసుకోవటమో అవసరం లేకుండానే సూర్యుడు ఎలాగైతే వెలుగుతాడో ఎన్టీఆర్ అలాగా ఫ్లరిష్ కాగలుగుతాడు. సూర్యుడికి ఆపోజిట్ మనకు తెలుసు కదా. అందుకనే ఈ తపన, తాపత్రయం, ఆరాటం అంతా. భవిష్యత్తులో ఇలాంటి ఫ్రిక్షన్ అనేది పెరిగేందుకు అవకాశాలు ఉండొచ్చు, కానీ అన్నీ తానే జెన్యూన్గా ఉండే పర్సన్కి ప్రకృతి కూడా సహకరిస్తుంది కాబట్టి ఏమో చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అవును కదా. దిస్ ఈజ్ కీటాక్స్.